ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలపై ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఇదే అంశం త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈ విషయంలో భాగస్వామ్య పక్షాలు ఎలా స్పందించే అవకాశం ఉంది? అసలు జమిలీతో వచ్చే లాభాలేంటి, కలిగే నష్టాలేంటి అన్న దానిపై మరోసారి చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత 100 రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం పూర్తి చేయాలి. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం వేసిన కమిటీ చేసిన సిఫారసులివి. వీటితో పాటే 3 స్థాయిల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటర్ కార్డులను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ. త్వరలోనే ఈ నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీంతో మళ్లీ దేశంలో జమిలీ ఎన్నికలపై చర్చ మొదలైంది. నిజానికి అఖండ భారతావనిలో సరాసరిన ప్రతి 5-6 నెలలకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు, ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలు ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ అడ్డంకులు, అవరోధాలు. ఇలాంటి పరిస్థితులపై ఆలోచించిన ప్రధాని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా జమిలీ పేరు వినిపిస్తున్నారు. ఇదే అంశంపై ఏం చేయాలి, ఎలా చేయాలి, సాధ్యాసాధ్యాల సంగతేంటి, ఇలా పలు అంశాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ సైతం వేశారు. దీంతో సంబంధిత కమిటీ రంగంలోకి దిగి వివిధ అంశాలపై అధ్యయనం చేసింది. ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందించారు. జమిలీ సాధ్యాసాధ్యాలపై ఇచ్చిన నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో న్యాయశాఖ సైతం ఇందుకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ 100 రోజుల అజెండాలో భాగంగా ఈ నివేదికను సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గం ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు ఇదే అంశంపై న్యాయశాఖ కూడా త్వరలోనే నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. అయితే 2029 నుంచే ఈ సిఫారసులను అమలు చేయాలని, ఒకవేళ హంగ్ ప్రభుత్వం వచ్చినా, అవిశ్వాసం వంటి సందర్భాలు ఎదురైనా ఏకీకృత ప్రభుత్వం కోసం నిబంధనను సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ బయటకు రానున్నాయి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో మళ్లీ జమిలీ ఎన్నికల అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడడం మొదలుపెట్టాయి. అయితే కేంద్రం జమిలీ వైపు రాబోయే రోజుల్లో మొగ్గు చూపినా ఇదంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు. అలాగని అసాధ్యమూ కాదు. కాకపోతే కష్టం అంతే. గతంలోనే లా కమిషన్, పార్లమెంట్ స్థాయి సంఘం జమిలీ ఎన్నికలకు మద్దతుగా నివేదికలిచ్చినప్పటికీ ఇందులో అధిగమించాల్సిన ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీటన్నింటిలో మొదటగా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధిస్తే మిగిలిన అడ్డంకులు అధిగమించడం కొంత సులువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ గతంలో బీజేపీకి మెజారిటీ ఉన్న సందర్భంలో ఇదంతా కాస్త సులువుగా అనిపించినా ప్రస్తుతం బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించని పరిస్థితుల్లో భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి ఈ విషయంలో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్తో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే వివిధ రాష్ట్రాల శాసనసభలు పూర్తయ్యే గడువులు వివిధ రకాలుగా ఉన్నాయి. ఇలాంటి వేళ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో వీటిని కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువులను పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్నింటి గడువు తగ్గించాల్సి వస్తుంది. ఒకవేళ లోక్సభ ముందస్తుకు వెళ్లినా ఈ మార్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఇది అనుకున్నంత సులువేం కాదు. దీనికి రాజ్యాంగపరంగా అనేక అవరోధాలున్నాయి. ఈ పరిస్థితి అధిగమించాలంటే దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
జమిలీ ఎన్నికల నిర్వహణకొచ్చేసరికి కొన్ని అడ్డంకులున్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాదు, సమైక్య వ్యవస్థ కూడా. అంటే మన దేశంలో రాష్ట్రాల మాటకు విలువ ఉంటుంది. అంటే జమిలీ విషయంలో ఆయా రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది. శాసనసభ కాలపరిమితి తక్కువగా ఉన్న రాష్ట్రాలు జమిలీకి ఒప్పుకున్నా, ఎక్కువగా కాలపరిమితి ఉన్న రాష్ట్రాలు ససైమీరా అంటాయి. ఇక రాజ్యాంగ సవరణలకు 2/3 వంతు మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అలాగే దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాలి. సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా జమిలీ నిర్వహణ వైపు ప్రధాని మోడీ మొగ్గు చూపడం వెనుక కారణం, దేశంలో ప్రతి 4-5 నెలలకు సరాసరిన ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూ పథకాల అమలుకు ఆయా ప్రాంతాల్లో బ్రేక్ పడడం ఒక కారణమైతే, ఎన్నికల నిర్వహణ ఖర్చు మరోటి. లోక్సభ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. అదే శాసనసభ ఎన్నికలైతే ఒక్కోదానికి సగటున 300 కోట్ల రూపాయల ఖర్చు భరించాల్సి వస్తుంది. అదే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు. అయితే ప్రస్తుతం ఇటీవలే లోక్సభ ఎన్నికలు ముగిశాయి. రానున్నది 2029లోనే. మరి అప్పటిలోగా జమిలీ దిశగా ఏ మేరకు కేంద్రం అడుగులు పడతాయన్నది ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో ఆసక్తికరంగా మారింది. అవును, ఆయన మారారు, నిజమే. గతంలో ఆయన నిర్ణయాలు, వ్యవహరించే తీరు ఒక రకంగా ఉండేది. ఇప్పుడు మరో రకంగా ఉండబోతోందని చెబుతున్నారు. చెప్పడమే కాదు, ఇప్పటికే చేసి చూపిస్తున్నారు కూడా. ఓ సీఎంగా, పార్టీ అధినేతగా గతానికి భిన్నంగా వ్యవహరిస్తూ పాలనపై, పార్టీపై సరికొత్త ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. 4 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేతగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇటీవలే 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. అయితే గతంతో పోలిస్తే ఆయన నిర్ణయాలు, వ్యవహరించే తీరు పూర్తిగా మారిపోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకు పలు ఉదాహరణలు, కారణాలు చెబుతున్నారు పార్టీ నేతలు. నిజానికి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవ్వకముందు, అయిన తర్వాత పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. సీఎంగా అవ్వకముందు పార్టీలో తనకు బాగా ఆప్తులైన వారితోనే ఎక్కువగా చర్చించేవారన్న పేరుంది చంద్రబాబుకి. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు తప్ప పెద్దగా దిగువ స్థాయి నేతలకు ఆయన ఎక్కువ సమయం కేటాయించేవారు కాదన్న విమర్శలున్నాయి. ఇక సీఎం అయిన తర్వాత పార్టీ గురించి పెద్దగా ఆలోచించకుండా పూర్తిగా అధికారులను నమ్మేవారన్న కామెంట్లు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆయన మంత్రులు, నేతల మాటలను పెద్దగా పట్టించుకునేవారు కాదని, కేవలం అధికారులు చెప్పినట్లే ఎక్కువగా వ్యవహరించేవారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇదంతా గతం. ప్రస్తుతం 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆ ముద్రలన్నీ చెరిపేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా చెప్పాలంటే కొత్త చంద్రబాబును అందరూ చూస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా పలు ఉదాహరణలను సైతం చూపిస్తున్నారు నేతలు. గతంలో మాదిరిగా పూర్తిగా అధికారులపైనే ఆధారపడకుండా మంత్రులు, ఇతర నేతలను సైతం మరింతగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయనున్నట్లు ఇప్పటికే క్లియర్గా చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక గత ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న తమను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసిన అధికారులను, అవినీతి పరులుగా ముద్రపడిన వారిని మంత్రులెవరూ తమ పేషీలో నియమించుకోవద్దంటూ మొదట్లోనే గట్టిగా సంకేతాలిచ్చారు. తద్వారా అధికార పార్టీకి కొమ్ము కాసేవారిని, కళంకితులను దరిచేరనివ్వం అనే సంకేతాలను గట్టిగా పంపించారు చంద్రబాబు. గతంలో అధికారుల విషయంలో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించారన్న పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈసారి మాత్రం అలాంటి మొహమాటాలకు ఏమాత్రం తావివ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు తిరుమల పర్యటనలోనూ ఇలాంటి విషయాలపైనే క్లియర్ కట్గా ప్రకటన చేశారు చంద్రబాబు.
రాబోయే రోజుల్లో 4.0 చూస్తారని చెప్పి తన పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారన్న వాదన వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాదం క్లీనింగ్ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, కేవలం ఇవే కాదు, మంత్రివర్గ కూర్పులోనూ సరికొత్తగా వ్యవహరించారు చంద్రబాబు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు తనతో ఉన్న వారిలో చాలా మందిని ఈసారి ఎలాంటి ఆలోచన లేకుండా తప్పించేశారు. ఓ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఈ కుటుంబం ఇలా చెబుతూ వెళ్తే చాలా మంది సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు చంద్రబాబు. వారి స్థానంలో పలువురు కొత్తవారికి చోటిచ్చారు చంద్రబాబు. ఇదే అత్యంత కీలకంగా అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో ఆయా నేతలు సైతం పార్టీకి కట్టుబడి ఉండడం తప్ప చేసేదేమీ లేని పరిస్థితిని చంద్రబాబు కల్పించారన్నది తమ్ముళ్లు చెప్పే మాట. ఇంతమంది మెజార్టీ వచ్చినప్పుడు అందరికీ మంత్రి కావాలని ఆశ ఉంటుంది. ఉన్న 26 ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు? దాంట్లో హూ ఇస్ ది బెస్ట్ అని చూస్తాం. తర్వాత సీనియర్ జూనియర్ కలయిక కలగాల. ఎన్టీ రామారావు గారు నాకు మొట్టమొదటి మంత్రి ఇచ్చారు, మీకు తెలుసు కదా, 85లో. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, 27 సంవత్సరాలు. మరి అప్పుడు నేను జూనియర్ కదా, అప్పుడు జూనియర్ కాబట్టి సీనియర్ అయ్యాను. ఈవేళ కొంతమంది జూనియర్లు రావాలా, వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలా. రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో పార్టీని నడిపించాలి. దాన్నే స్వాగతిస్తా. మంచి పని అది. కేవలం ఇదే కాదు, గతంలో పదవుల విషయంలో ఎంతో నాంచివేత వైఖరి ప్రదర్శించే చంద్రబాబు ఈసారి మాత్రం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు నిదర్శనమే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి కొత్తవారిని నియమించడం. టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు టీడీపీ అధినేత. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యంత మెజారిటీతో గెలిచిన పల్లా కుటుంబానికి టీడీపీతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు అధినాయకత్వం తగిన గుర్తింపునిచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవలి వరకు ఈ పదవిలో ఉన్న అచ్చెన్నాయుడుకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆయన స్థానంలో శరవేగంగా పల్లాకు చోటివ్వడం ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు పార్టీ నేతలు. ఇలా ఒకదాని వెంట మరొకటిగా అన్ని అంశాలను పరిశీలిస్తే గతంతో పోలిస్తే చంద్రబాబు ఎంతగానో మారిపోయారు అంటున్నారు పార్టీ నేతలు, ఆయనకు బాగా తెలిసిన అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిందా? శాసన మండలిని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోందా? ఇంతకు కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో టచ్లో ఉంది? పార్టీ మారేందుకు ఎంతమంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు? గతంలో బీఆర్ఎస్ అనుసరించిన ప్లాన్ను కాంగ్రెస్ అమలు చేయబోతుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్నారు. దీంతో చట్టపరమైన బిల్లులను పాస్ చేసుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గతంలో శాసన మండలిలో కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ ఏ విధంగా విలీనం చేసుకుందో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు ప్లాన్ రచిస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.
వీలైనంత త్వరగా ఎమ్మెల్సీల విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులున్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి 28 మంది, కాంగ్రెస్ పార్టీకి 6, ఎంఐఎంకు 2, బీజేపీకి 1, యూటీఎఫ్కు 1 సభ్యుల బలం ఉంది. మరో 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 26కు పడిపోయింది. దీంతో మండలిలో పైచేయి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎమ్మెల్సీల బలం అవసరమవుతోంది. ప్రస్తుతం మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీతో దగ్గరగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు 15 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో గుత్తాతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుండి మెజారిటీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని షరతులు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత రెన్యువల్ చేయడంతో పాటుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న తమ బిల్లులను క్లియర్ చేయాలని కోరుతున్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో మంతనాలు జరుపుతున్నారు. ఇక ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారుతారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని అధిష్టానం భావిస్తోంది. తన కుమారుడు అమిత్ రెడ్డిని వ్యూహం ప్రకారమే కాంగ్రెస్ పార్టీలోకి పంపారనేది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ పార్టీకున్న బలంతో అవిశ్వాసం పెట్టి గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ పదవి నుండి దించాలని ఎత్తుగడలు వేస్తోంది. బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టకముందే ఆ పార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్పించి చెక్ పెట్టాలని గుత్తా భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు సుఖేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకుని ఆ పార్టీ శాసనమండలి పక్షం విలీనమయ్యే విధంగా కాంగ్రెస్ వేస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి, తమ ఎమ్మెల్సీలను పార్టీ మారకుండా బీఆర్ఎస్ ఏ విధంగా కట్టడి చేస్తుందో చూడాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల గెలుపొందిన ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. ఇంతకు రాహుల్ గాంధీ వయనాడ్ ఎందుకు వదులుకున్నారు? రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి కారణం ఏంటి? అసలు రాహుల్ నిర్ణయంపై జాతీయ స్థాయిలో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి విజయం సాధించిన రాహుల్ ఒక స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఏఐసీసీ భేటీలో తీవ్ర చర్చ అనంతరం వయనాడ్ ఎంపీ సీటును వదులుకోనున్నట్లు తెలిపారు. దీంతో రాయ్బరేలీ ఎంపీగా కొనసాగనున్నట్లు వివరించారు. రాహుల్ గాంధీ వయనాడ్ను వదులుకుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలో దిగనున్నట్లు చెప్పారు. हमारे नेता राहुल गांधी जी 2 जगह से चुन के आए हैं। कानून के तहत उनको एक सीट वेकेट करना पड़ता है और एक सीट पे वो कंटिन्यू कर सकते हैं। राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए क्योंकि रायबरेली ये पहले से भी उनके बहुत नज़दीक है। उस फैमिली के साथ बड़ा जुड़ाव है वहाँ से और पीढ़ियों से वहाँ पर वो लड़ते आए हैं। राहुल जी वायनाड सीट पे रिटेन कर दे। कानून के लिए इजाजत नहीं देती, वायनाड से खाली सीट पे प्रियंका जी लड़ना चाहिए। ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. తన పోరాటానికి వయనాడు ప్రజలు ఎంతో మద్దతిచ్చారన్నారు. ఆ స్థానాన్ని వదులుకోవడానికి ఎంతో మదనపడ్డానని వివరించారు. అక్కడి ప్రజలతో తన బంధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, ప్రియాంక వైనాడ్ ఉత్తమ ప్రతినిధి కాబోతోందని నమ్ముతున్నానని రాహుల్ పేర్కొన్నారు. मेरा रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है. पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूं और पूरी ज़िंदगी उसको याद रखूंगा. प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे. रायबरेली का पुराना रिश्ता है, काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ. రాయ్బరేలీ నియోజకవర్గం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2004 నుంచి సోనియా గాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004, 2009, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 4 సార్లు సోనియా గాంధీ అక్కడి నుంచి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలో దింపుతూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుంది. ఎస్పీతో జతకట్టిన కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుంది. మొత్తం ఇండియా కూటమి 43 సీట్లు గెలుచుకుంది. కాగా బీజేపీ కేవలం 33 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ బలం తగ్గడంతో పాటు కాంగ్రెస్ బలం పెరిగింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని తప్పించాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం కాంగ్రెస్ అధినాయకత్వం యూపీపై ఫోకస్ పెంచాలనుకుంటోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ రాయ్బరేలీని ఎంచుకున్నారని అర్థమవుతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. నెహ్రూ, గాంధీ వారసులకు పెట్టని కోట. నెహ్రూ తరం నుంచి రాహుల్ దాకా అందరూ యూపీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పూర్వ వైభవం కోసం ఆ పార్టీ పెద్ద కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ స్పీకర్ ఎవరు? ఇప్పుడు అందరిలోనూ ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమనే చెప్పాలి. దీంతో ప్రతిష్టాత్మకమైన ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీకే 100% అవకాశం ఉన్నా మిత్రపక్షాలు కూడా తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతుండడం, పైగా టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని విపక్ష ఇండియా కూటమి ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వరుసగా 3సారి ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. దీంతో మిగిలిన అంశాలపై, పదవులపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. వాటిలో ప్రధానంగా లోక్సభ స్పీకర్ ఎవరన్న దానిపై అత్యంత ఆసక్తికర చర్చ సాగుతోంది. లోక్సభ సజావుగా సాగడంలో స్పీకర్ పాత్ర చాలా కీలకం. పైగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి లోక్సభ సభ్యుల బలంలో మరీ అంత తేడా ఏమీ లేదు. దీంతో విపక్షాల నుంచి అధికార పక్షానికి వాడి వేడి ప్రశ్నలు, గట్టి ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఇలాంటి వేళ సభను సజావుగా నడిపించడంలో స్పీకర్ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి లోక్సభ స్పీకర్ ఎవరన్న విషయంలో అధికార పక్షం మరింతగా ఆచితూచి వ్యవహరిస్తోంది, చర్చోపచర్చలు చేస్తోంది. వాస్తవానికి నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల పాలన చూస్తే తిరుగు లేకుండా సాగిపోయింది. పేరుకు ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్న బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. దీంతో 16వ లోక్సభకు కమలం పార్టీ తరపున ఎంపీగా ఉన్న సుమిత్రా మహాజన్, 17వ లోక్సభకు ఓం బిర్లాను స్పీకర్గా ఎంపిక చేశారు. సభలో పూర్తి మెజారిటీ ఉండడం, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో సభా వ్యవహారాలు సజావుగా సాగిపోయాయి. కానీ ఈసారి అలా ఉండే పరిస్థితి లేదనే చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చినా భాగస్వామ్య పక్షాలు ఓవైపు, విపక్షం ఓవైపు సభలో గట్టిగా గొంతెత్తే పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల మధ్య కాబోయే లోక్సభ స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో మోడీ, షా ద్వయం ఏం ఆలోచన చేస్తున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో సహజంగానే స్పీకర్గా కమలం నేతలే ఉండే అవకాశం ఉంది. అయితే కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ కీలక భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తోంది. దీంతో ఆ పార్టీ సైతం లోక్సభ స్పీకర్ పదవి తమకివ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే దేశ రాజకీయం కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ స్పీకర్ ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ పార్టీ క్యాండిడేట్కు ఇండియా కూటమి సభ్యులు సైతం మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో స్పీకర్ పదవి చాలా కీలకమైందని, బీజేపీ ఆ పదవిని దక్కించుకుంటే టీడీపీ, జేడీయూలతో పాటు ఇతర పార్టీలను చీల్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. అప్పుడు స్పీకర్ తీరు చాలా కీలకంగా మారుతుందని చెప్పుకొచ్చారు రౌత్. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. हमने सुना है कि चंद्रबाबू नायडू जी ने लोकसभा का स्पीकर पद मांगा है, जो उनसे डील हुआ है. ये ठीक बात है चंद्रबाबू जी की. अगर लोकसभा स्पीकर पद पर एनडीए का कोई व्यक्ति नहीं बैठा तो सबसे पहले नरेंद्र मोदी और अमित शाह तेलुगु देशम पार्टी को तोड़ देंगे और ये काम शुरू कर दिया है. जनता दल यूनाइटेड नीतीश कुमार की पार्टी तोड़ देंगे, चिराग पासवान की पार्टी तोड़ देंगे, जयंत चौधरी की पार्टी तोड़ देंगे. उनका काम ये है, जिसका नमक खाते हैं उनको ही खत्म करते हैं, जिनके साथ खाने में बैठते हैं उधर ही छेद करते हैं. ऐसे लोग हैं बीजेपी के, हमारा अनुभव है. तो ये अगर चंद्रबाबू नायडू जी ने लोकसभा स्पीकर पद मांगा है और उनको अगर मिलता है तो हम उनका स्वागत करेंगे जरूर. लेकिन स्थिति बदल गई है. अगर हम चाहे तो हमारा बहुमत हम लोकसभा में दिखा सकते हैं. अगर चंद्रबाबू को ये पद नहीं मिला और चंद्रबाबू अपना उम्मीदवार खड़ा करते हैं तो हम पूरे इंडिया अलायंस में बातचीत करेंगे सब मिलकर, और हम ये कोशिश करेंगे पूरा इंडिया अलायंस चंद्रबाबू के उम्मीदवार के पीछे खड़ा रहे. వాస్తవానికి ఈ నెల 24 నుంచి 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 26న కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. పోటీలో ఒకరు మినహా ఎవరూ లేకపోతే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే బీజేపీ తరపున పలు పేర్లు వినిపిస్తున్నా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అదే సమయంలో నారీ శక్తి నినాదంతో మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన మోడీ సర్కార్ కేంద్రంలో పలు కీలక పదవులు వారికి అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ పదవి సైతం మహిళకు అప్పగించాలని చూస్తే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ పురంధేశ్వరికి ఆ అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. దక్షిణాదిపై పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగా ఏపీలోని రాజమండ్రి నుంచి ఎన్నికైన పురంధేశ్వరి బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా మహిళ, ఎన్టీఆర్ కుమార్తె కావడం అదనపు బలం. వీటన్నింటికీ తోడు టీడీపీ ఓవైపు స్పీకర్ పదవిపై దృష్టి సారించిందని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరిని బీజేపీ తమ అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఆమె విషయంలో టీడీపీ అభ్యంతరం చెప్పేందుకు పెద్దగా వీలుండని పరిస్థితి. ఎందుకంటే ఆమె స్వయంగా చంద్రబాబు సతీమణికి సోదరి. వీటన్నింటినీ ఆలోచించే పురంధేశ్వరి పేరు సైతం కమలం అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ సైతం స్పీకర్ పదవిని కోరుకోవడం వెనుక చాలా కారణాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన నేత సంజయ్ రౌత్ ఈ విషయంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ అధినేత పైకి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో తమకు లోక్సభ స్పీకర్ పదవి దక్కించుకున్న విషయాన్ని సహచరుల వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం సాగుతోంది. పైగా ఓవైపు బీజేపీకి పార్లమెంట్లో సొంతంగా బలం లేదు. ఇలాంటి వేళ మోడీ, షా వేసే ఎత్తులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారాయి. గతంలో మహారాష్ట్ర సహా పలుచోట్ల ఏం జరిగిందన్నది అందరూ చూశారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, పైగా తాము కీలక భాగస్వామిగా ఉండడంతో అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని టీడీపీ అధినేత స్పీకర్ పదవి తమకివ్వాలని కమలం అగ్రనేతలను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరి స్పీకర్ విషయంలో కమలం వ్యూహాలు ఎలా ఉన్నాయి, చివరకు ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది.